జయ హో రఘువీరా జయ హో జయ రఘువీరా జయ హో జయ హో జయ హో రఘువీరా జయ హో జయ రఘువీరా జానారెడ్డి కుమార ఎమ్మెల్యే బిఎల్ఆర్ కోరుకున్న యంగ్ లీడర్ ఢిల్లీ పార్లమెంటులోన నల్లగొండ గుండె ధ్వని వినిపించాలంటున్నది మన కాంగ్రెస్ విజయ భేరి జై 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 గుర్తు అభయం నల్లగొండలు నవోదయం ప్రతి గుండెలు యువోదయం రక్తము పొంగే యువనేత కాంగ్రెస్ ఒకటే మార్చగలదు నిరుద్యోగ తలరాత ఉంది నీకు డేరింగ్ సీఎం రేవంత్ అన్న చేయూత సోనియమ్మ రాహుల్ గాంధీ కార్గే దీవెన ఉంది మచ్చలేని జానారెడ్డి రాజనీతి నీలో ఉంది తెలంగాణ మట్టిలోని పౌరుషమై అడుగువై పార్లమెంటు పట్టికలో ఎంపిక సంతకం జై 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 గుర్తు అభయం నల్లగొండలు నవోదయం ప్రతి గుండెలు యువోదయం జయ హో జయ రఘువీరా జయ హో జయ రఘువీరా జానారెడ్డి కుమార ఎమ్మెల్యే బిఎల్ఆర్ కోరుకున్న యంగ్ లీడర్ నాగార్జున సాగర్ గోదాడ మిరియాలగూడ కాంగ్రెస్ కే జై అన్నది సకల గణం కూడా ఎన్నికల నగరం మోగింది. ఇక ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు నల్లగొండ పార్లమెంటు అభ్యర్థి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారాన్ని హోరావోరుగా సాగిస్తున్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి గారి గెలుపు కొరకు పలు గ్రామాలలో పలు తండాలలో కూడా నియోజకవర్గం మొత్తం కూడా ఇంటింటి ప్రచారాన్ని హోరావోరుగా సాగిస్తున్నారు. ప్రస్తుతానికి మనము ఉట్లపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాం. ప్రస్తుతానికి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ మేడ సురేందర్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ముందుగా హార్ట్లీ కాంగ్రెస్ చెప్పండి, ఎన్నికల ప్రచారం హోరావోరుగా సాగిస్తున్నారు, ఏ విధంగా కొనసాగుతుంది? కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతా ఉంది? ప్రజలకు ఏ విధంగా మీరు చేరవేస్తున్నారు? ఉచిత హామీలు ఇచ్చిరు, అవి అమలు పరిచిరు. బస్సు కానీ, సిలిండర్ కానీ, ఇంకా కరెంట్ కానీ, తర్వాత రైతు బంధు కానీ, మొత్తం ఆగస్టు 15 కల్లా హామీలు ఇచ్చిరు. రైతు బంధు కానీ, మన రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ కానీ, తర్వాత ఇప్పుడు 15 రోజుల సంధి ఓరావరిగా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఈ కాన్స్టిట్యున్సీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు అందరూ, గ్రామ కార్యకర్తలు అందరూ ఆధ్వర్యంలో గ్రామంలో రోజు 200-300 మంది 15 రోజుల సంది తిరుగుతూ ఉన్నారు. ఇది పెద్ద ఎత్తున ఉత్సాహంతో ఎవరు పిలవకుండా కూడా ఎవరికి వాళ్ళే వచ్చి ముందర ఉండి ఈ పార్టీని గెలిపేయాలని ఈ రాష్ట్ర ఇండియాలోనే పెద్ద ఎత్తున ముందు అప్పుడు రావినారాయణ రెడ్డి గారికి వచ్చినట్టు అప్పటి కమ్యూనిస్టులు కూడా ఇప్పుడు పొత్తుండ్రు. ఇలా రావినారాయణ రెడ్డి గారికి వచ్చినట్టు నెహ్రూ కంటే ఆ రోజు ఎక్కువ వచ్చినాయి. అదేవిధంగా ఈ సీటు కూడా అట్లా రావాలనే ఆలోచనతో పెద్ద ఎత్తున అందరూ ప్రచారం చేస్తున్నారు. తర్వాత ఒక చరిత్ర ఉంది నల్లగొండకు. ఈ తెలంగాణలో కూడా మన ఈ కాన్స్టిట్యున్సీ, ఈ పార్లమెంటు 7 కాన్స్టిట్యున్సీలలో మన మిర్యాడం ఎక్కువ రావాలని బాగా శ్రద్ధతో మన ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు. అందుకు ధన్యవాదాలు అందరికీ. ఇప్పటికే బీజేపీకి సంబంధించిన అభ్యర్థి కానీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కానీ నల్లగొండ స్థానం మాదని చెప్పేసి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు దీనిపై?
వాళ్ళు కనుమరుగైనరు. వాళ్ళు ప్రచారాలే లేవు. ప్రచార రథం కూడా ఎక్కడ ఊపడతలేదు. వాళ్ళు ప్రచారం కూడా ఏడ చేస్తం లేదు. వాళ్ళ కార్యకర్తలకు దాదాపు ఏజెంట్‌కి కూడా కూర్చునే పరిస్థితి లేదు. బీజేపీకి గానీ, టీఆర్ఎస్‌కి గానీ కొన్ని ఊర్లలో ఏజెంట్లే ఉండరు. అది జరుగుతది. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా కూడా గెలుస్తామని చెప్పుకోవటం వేరు, గెలవటం వేరు. అది చెప్పుకోవడానికే పనికొస్తారు గానీ వాళ్ళు గెలవడానికి పనికిరారు. వాళ్ళకి డిపాజిట్లు కూడా రావని మేమైతే అనుకుంటున్నాం. డిపాజిట్లు కూడా రావు. కాంగ్రెస్, టీఆర్ఎస్‌కి గానీ, బీజేపీకి గానీ డిపాజిట్లు రావని మా నిర్ణయం. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. చెప్పండి బ్రదర్. ఇప్పటికే ప్రధాన పార్టీ సంబంధించిన అభ్యర్థులు ఇప్పటికే మోడీ గారు కూడా మూడోసారి హ్యాట్రిక్ సాధించాలని చెప్పేసి కూడా వాళ్ళు ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి రోడ్ షో యాత్రలో కూడా రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు కూడా అసలు హాస్యాస్పదంగా ఉన్నాయి. దీనిపై మీరేమంటారు? ఈసారి ఖచ్చితంగా కేంద్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతోటి 400 సీట్ల పైన పైచిలుకు ఎంపీ సీట్లతోటి ఖచ్చితంగా ఇండియా గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా ఫామ్ అవుతుంది. రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ అవుతారని మా అందరి విశ్వాసం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో సంబంధించినటువంటి నాయకులు కానీ, సీనియర్ నాయకులు కానీ, జూనియర్ నాయకులు కానీ ప్రస్తుతానికి వేరే పార్టీ, ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది. దీనిపై మీరేమంటారు? ఇది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వస్తదనే దానికి నిదర్శనం ఇది. ఇండియా కూటమి వస్తదని ప్రజలందరూ గెలిపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు కాబట్టే ఇతర పార్టీ నాయకులు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దీనివల్ల నిజమైన కార్యకర్తలకు నష్టం చేకూరుతుందని చెప్పేసి కూడా వాళ్ళు వాపోతున్నారు. దీనిపై మీరేమంటారు? కార్యకర్తలకు ఏ విధమైన నష్టం జరగదండి. ఎందుకంటే అందరూ కలిస్తేనే కాంగ్రెస్ పార్టీ, అందరూ కలిస్తేనే అధికారంలోకి వస్తది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూడా ముందు నుంచి ఉన్నటువంటి కార్యకర్తలకు ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని న్యాయం చేయడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి గారి హస్తం గుర్తుకు చూసి సింబల్ చూసి చేస్తారా? లేకుంటే క్యాండిడేట్‌ని చూసి ఓటు ఏమి అభ్యర్థిస్తున్నారు ప్రజలు మీరు? కాంగ్రెస్ పార్టీ అనేది 100 సంవత్సరాలు దాటినటువంటి పార్టీ ఇది. స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును చూసి ఖచ్చితంగా ఓటేస్తారు. రఘువీర్ రెడ్డి గారు కూడా ఎంతో మంచి అభ్యర్థి, పట్టుదల కలిగిన అభ్యర్థి, ప్రజలకు మంచి చేయాలనే పట్టుదల ఉన్నటువంటి అభ్యర్థి కాబట్టి కాంగ్రెస్ పార్టీని చూసి, రఘువీర్ రెడ్డి గారిని చూసి, ఇక్కడ ఉన్నటువంటి మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు బిఎల్ఆర్ గారిని చూసి, ముగ్గురిని చూసి కూడా ఖచ్చితంగా ఓటేస్తారు. ఫైనల్‌గా మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు కానీ, ఇటు నల్గొండ ప్రజలకు కానీ, మొత్తం నల్గొండ పార్లమెంట్‌కి సంబంధించినటువంటి ఓటర్లకి మీరు ఈ ఎన్నికల ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇందిరమ్మ ఇల్లు గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. పెన్షన్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అందుకే ఇక్కడ మిర్యాలగూడ నియోజకవర్గంలో, పక్క నియోజకవర్గాల్లో కూడా ఈరోజు రైతులు క్షేమంగా ఉన్నారు, వ్యాపారాలు మంచిగా జరుగుతున్నాయంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు కట్టించినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టే. ఆ ప్రాజెక్టును చూసి ఈరోజు మనందరం కడుపు నిండా భోజనం చేస్తున్నాం అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చిందన్నా, భవిష్యత్తులో రావాలన్నా సరే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే, దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే అందరం కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండొచ్చు. రైట్. సర్పంచ్ గారు చెప్పండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గెలవబోతా ఉంది? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి ఎందుకు ఓటేయాలని, ప్రజలు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు దీనిపై? తెలంగాణ రాష్ట్రాన్ని అందించిన సోనియా అమ్మ గారికి కానుకగా ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలియజేస్తూ ఈ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకొని భావి పౌరుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ బిఎల్ఆర్ గారి నాయకత్వంలో, జానారెడ్డి గారి నాయకత్వంలో రఘువీరారెడ్డిని అత్యధిక మెజారిటీతోటి గెలిపించే బాధ్యత. ఏమంటే ప్రజలు అసలు రఘువీరెడ్డి గారికి ఓటు వేయాలంటే ఏం చెప్తారు? దీనికి ప్రజలు మీరు ఏం అభ్యర్థిస్తున్నారు? ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు ప్రజలకు? రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రఘువీరారెడ్డి కూడా శాయశక్తుల కఠినమైన దీక్షతోటి ఎప్పటి నుంచో వాళ్ళ కుటుంబం కాంగ్రెస్కి అభిమానంగా పనిచేస్తుంది. అందుకు త్యాగాలుగా ఈరోజు రఘువీరారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలియజేస్తూ రఘువీరారెడ్డిని భారీ ఎత్తున మేరతోటి గెలిపేయడానికి ఈ నియోజకవర్గం ముందు ఉన్నది. ఎంత మెజార్టీతో గెలవబోతుందని మీరు భావిస్తున్నారు? దాదాపు ఒక 2-3 లక్షల పైచిలుకు మేరతోటి అత్యధిక మెజార్టీ ఇదే మన తెలంగాణ రాష్ట్రంలో ఏముంటుంది, మరియు దేశంలో కూడా ఇదే ఉంటుందని నా యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నాను. రైట్. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి, నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థికి కుందూరు రఘువీరెడ్డి గారికి పైన కూడా లోకసభ ఎన్నికలలో కూడా వామపక్షాలు కూడా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాయి. ఇక ప్రస్తుతానికి మనతో పాటు కామ్రేడ్ సంబంధించినటువంటి బొంగరాల వెంకన్న గారు ఉన్నారు. వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, మీరే
కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు? చాలా వరకు సోనియమ్మ గారి వల్లనే తెలంగాణ వచ్చింది కాబట్టి మాకు పైన రాష్ట్ర కమిటీ కేంద్ర కమిటీ నుంచే మా కేంద్ర కమిటీ పార్టీ చెప్పిన విధానాలకు మాకు రాష్ట్ర కమిటీ నుంచి మళ్ళీ మండల కమిటీ కూడా మమ్మల్ని వెళ్ళమడి తిరగమని చెప్తే కాంగ్రెస్కే మద్దతు మనది, మనకు భువనగిరి చేసారు కాబట్టి మనం తిరగాలి అని చెప్పేసి మాకు చెప్తే మేము కాంగ్రెస్ పార్టీకే మద్దతు. ఏ విధంగా ప్రకటిస్తున్నారు? సంఘీభావం ఏ విధంగా తెలుపుతున్నారు? మనస్ఫూర్తిగా సంధికి భావం తెలుపుతున్నాం. ఎలాంటి మనస్పార్థాలు ఏం లేవు. ఎలాంటి తిరిగి మొత్తం మా శాతం మా ఓట్లు మాత్రం అని ఈరోజు మన మిర్యాలగూడ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి రఘువీరారెడ్డి నాయకత్వం కోసం కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని రఘువీరారెడ్డి నాయకత్వం బలపరిచి అధిక మెజార్టీతో గెలిపించాలని 10 రోజుల సంధి కంకణం కట్టుకొని ప్రచారం చేయగలుగుతున్నాం. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన పార్టీ, అందులో ఉన్న రాహుల్ గాంధీ ప్రధానం చేయడానికి మేము శాయశక్తుల కృషి చేసుకుంటా ప్రతి కార్యకర్త ఇంటింటి డోర్ టు తిరిగి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నామని మాటిస్తున్నాం. రైట్. ఇప్పటికే ప్రధాన పార్టీ సంబంధించిన అభ్యర్థులను పార్లమెంటుకు సంబంధించినటువంటి అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి గారి గెలుపు కొరకు యువత కూడా నడుం బిగించింది. ప్రస్తుతానికి మనతో పాటు ఉట్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మండల ప్రధాన కార్యదర్శి బొంగరాల కిరణ్ ఉన్నాడు. వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, బ్రదర్ నమస్తే, హార్ట్లీ కంగ్రాచులేషన్. చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి రఘువీరెడ్డి గారికి ఓటేయాలంటే యువతకి ఏం సందేశిస్తున్నారు? నమస్తే మీడియా వాళ్ళకు, మా ఉట్లపల్లి గ్రామ ప్రజల కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ నా ధన్యవాదాలు. అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ అయిన పార్లమెంట్ అభ్యర్థి అయిన కుందూరు రఘువీరారెడ్డి ఆదేశాల మేరకు, మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు గడప గడపకు ఇంటింటి ప్రచారం భాగంగా 4 రోజుల నుంచి మేమందరం మా కాంగ్రెస్ పార్టీ గెలవాలని, మా అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవాలని మేమందరం, మా ఉట్లపల్లే కాదు భారతదేశంలో కానీ తెలంగాణలో కూడా మేమందరం కలిసికట్టుగా అందరం పనిచేసి మా అభ్యర్థి అయిన కుందూరు రఘువీరారెడ్డి, అదేవిధంగా 17 పార్లమెంట్ స్థానాలకు మేమందరం కష్టపడి, కార్యకర్తలు కష్టపడి మా పార్లమెంట్ అభ్యర్థులను అందరినీ పార్లమెంటులోకి అడుగుపెట్టే విధంగా అందరం నాయకులు అందరం కష్టపడి పనిచేస్తాను తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి గారి టికెట్ అంటే సింబల్ చూసేస్తారా, లేకపోతే వ్యక్తిని చూసి ఓటు వేయాలనుకుంటున్నారా? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనేది 138 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనేది ఫస్ట్ పార్టీ. మాకందరికీ ఎలా ఏవైతే ఉండదో పార్టీ ముఖ్యం, మాకు వ్యక్తి కాదు ముఖ్యం, పార్టీ ముఖ్యం. ద్వారా పార్టీ ఎవరి అవసరాలను బట్టి వాళ్ళని చేర్చుకోవడం కానీ, పార్టీ అభ్యర్థిని తీసుకొని వాళ్ళకు నువ్వు మాకు పార్టీకి పనికొస్తావు, మా వ్యక్తిగా మా పార్టీ కోసం సేవ చేస్తావు, ప్రజలకు సేవ చేస్తావు అనే ఉద్దేశంతో మా పార్టీలో అందరూ రావడం జరిగింది. అదేవిధంగా కుందూరు రఘువీరెడ్డి అనే వ్యక్తి వాళ్ళ తండ్రి గారైన జానారెడ్డి గారు 40 సంవత్సరాల రాజకీయంతో తండ్రి అడుగుదాడలో తండ్రి ఏ విధంగా 14 శాఖలు పనిచేసి ప్రజలకు సేవలు అందించి, అదేవిధంగా రాష్ట్రంలో కాదు దేశంలో కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అదేవిధంగా తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తులు జానారెడ్డి గారు ముందుంటారు. అదేవిధంగా తండ్రి బాటను అందిపుచ్చుకొని ఆయన బాటలోనే ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో కుందూరు రఘువీరారెడ్డి గారి ఈరోజు ప్రజాసేవలలో అడుగుపెట్టడం జరిగింది. ఆ అడుగుపెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ ఆయన సేవలను యూజ్ చేసుకొని మొన్న అసెంబ్లీకి టికెట్ రాకున్నా కానీ పార్టీ ఆదేశాల మేరకు పార్లమెంట్ అభ్యర్థి ప్రకటిస్తామని హామీతోటి మా ఎమ్మెల్యే గారు, మా స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు టికెట్ రావడం జరిగింది. అదేవిధంగా మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో మా ఎమ్మెల్యే గారిని ఎట్లా భారీ మెజార్టీతో గెలిపించి స్థానిక ఎమ్మెల్యే అయిన బత్తుల లక్ష్మారెడ్డి గారు మా ఎమ్మెల్యే గారిని భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. అదేవిధంగా కుందూరు రఘువీరారెడ్డి గారిని కూడా భారీ మెజార్టీతో గెలిపించి మా ఉట్లపల్లిలో భారీ మెజార్టీ పోలే విధంగా అందరం కష్టపడి పనిచేస్తామని తెలుసు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రభుత్వం సాధించింది. ఇక ప్రజలు కూడా ఎవరు నమ్మొద్దు, మోసపోవద్దని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కానీ బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కానీ తమ యొక్క గోడును వినిపిస్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు? బీజేపీ అయినా బీఆర్ఎస్ పార్టీలకు వాళ్ళు చెట్టును కాయం చెట్టుకొని పనులు అమ్ముకునే వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అలా కాదు, మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పార్టీ పనిచేసింది ప్రభుత్వంలో. ఏ ఒక్క పేదవాడికి న్యాయం జరగాలి, ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నది, ఇల్లు ఇవ్వలేదు. దళిత బంధు ఇస్తున్న దళిత బంధు ఇవ్వలేదు, బీసీ బంధు ఇస్తున్న బీసీ బంధు ఇవ్వలేదు. అదేవిధంగా రైతులకు అది చేస్తా ఇది చేస్తా అని మోసపోతే మాటలు చెప్పి అధికారంలో రావడం జరిగింది.
వచ్చిన తర్వాత రైతుల పైన నడ్డి విడిచి ప్రభుత్వాన్ని నడిపేయడం జరిగింది. అదేవిధంగా ఈ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రైతులు తిరగబడి టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రజలకు మీ హామీలు ఏ విధంగా వివరిస్తున్నారు? వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థిగా ఓటు వేయాలని ఏ విధంగా వివరిస్తున్నారు? ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు రఘువీరెడ్డి గారు? అదేవిధంగా మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలను అమలు చేసింది. మొన్న తుక్కగూడలో చెప్పింది కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తాను. ఇప్పటికే 4 హామీలు అమలు చేయడం జరిగింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 2 గ్యారంటీ పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తా. మా యొక్క సీఎం రేవంత్ గారి నాయకత్వంలో మా పార్టీ ఆదేశాలు తీసుకుంటే ఆదేశాల మేరకు పనిచేసి మా ప్రజలకు అందే విధంగా పథకాలు అందే విధంగా ఖచ్చితంగా మేమందరం పనిచేస్తామని